ఎట్టకేలకు విభజన సమస్యలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలు ఒక్కొక్కటిగా కొలికి వస్తున్నాయి. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు సమగ్ర నివేదికను రూపొందించాలని రోడ్లు ఉపరితల రవాణా శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమరావతిలో రింగ్ రోడ్, తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి త్వరలోనే అనుమతులు వచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో గత నెల 3వ తేదీన జరిగిన కేంద్ర హోంశాఖ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చట్టంలోని లేని ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన అంశాలపైన పురోగతి లభించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశానికి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ ఎస్ఎఫ్సి విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం, షెడ్యూల్ 10లోని సంస్థల విభజన, విదేశీ రుణసాయ ప్రాజెక్టుల అప్పులు పంచుకోవడం, రోడ్డు, రైలు, విద్య సహా అనేక అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపారు. ఇకపై ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీలో ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. మరో రిఫైనరీ ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు హోంశాఖ ఆదేశించింది. అలాగే వెనుకబడిన జిల్లాలకు అందించే గ్రాంట్ కు సంబంధించి ఏపీకి పెండింగ్ ఉన్న మరో 350 కోట్లు విడుదల ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక వ్యవసాయ శాఖ వెల్లడించింది. షెడ్యూల్ 9లోని సుమారు 53 కార్పొరేషన్లు, కంపెనీల ఆస్తుల విభజనపై ఉత్తర్వులు విడుదల చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంస్థ విభజనపై హైకోర్టులో ఉన్న స్టే ఎత్తివేశాక తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని, 2 విమానాశ్రయాల విస్తరణ పనులు వీలైనంత త్వరగా పూర్తవుతాయని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వెల్లడించారు. అప్పటి వరకు తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని రైల్వే బోర్డుకు కేంద్ర హోంశాఖ సూచించింది. అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్లు రూపొందించాలని, అనుమతులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అమరావతి రింగ్ రోడ్డును ముందుగా అనుకున్నట్లు 6 లైన్లలో 70 మీటర్ల నిడివితో నిర్మించాలన్న ప్రతిపాదనకు ఇప్పటికే అలైన్మెంట్ పూర్తయిందని, మరో 4 నెలల్లో కేంద్ర కేబినెట్ ఆమోదంకు వెళుతుందని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. అమరావతి రైల్వే కనెక్టివిటీ కోసం ఇప్పటికే ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు సెక్షన్ పనులు ప్రారంభమయ్యాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రో లైన్ ప్రాజెక్టులకు మరింత సమాచారం రావాల్సి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం అలైన్మెంట్ పూర్తయిందని రోడ్లు, ఉపరితల రవాణా శాఖ అధికారులు తెలిపారు. దీనిలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తుది దశలో ఉందని, టెండర్లు పిలిచామని, మరో 4 నెలల్లో డీపీఆర్ పూర్తవుతుందని వెల్లడించారు. దక్షిణ భాగం అలైన్మెంట్, డీపీఆర్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించాల్సి ఉందని, ఉత్తర భాగం డీపీఆర్ ను ఖరారు చేశాక దక్షిణ భాగం ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. విభజన అనంతరం అంతకు ముందు ఉన్న దాంతో పోలిస్తే తెలంగాణలో జాతీయ రహదారులను 2 విస్తరించామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ శ్రీశైలం 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ కు అలైన్మెంట్ పూర్తయి ఆమోదం దశలో ఉందన్నారు. హైదరాబాద్ కల్వకుర్తి జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ కూడా ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణకు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.